హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎల్ఎన్టీకి సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ ప్రతి ఇయర్ బిఐఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కేవలం బీఈ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి మాత్రమే ఎలిజిబిలిటీ. వీరిలో ప్రత్యేకంగా సివిల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఇక మిగతా వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ కారు ఫ్రెండ్స్. సో సో దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అప్లికేషన్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎండింగ్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలో క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాలేజ్ టైం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు ముందుగా ఎల్ఎన్టీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలాంటి వెబ్సైట్లో ఓపెన్ చేసి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. బిలియనియర్ స్కాలర్షిప్. బిల్ ఇండియన్ స్కాలర్షిప్ స్కీమ్ హ్యాజ్ an illustrative program that has been the existence for more than 25 years. ఎల్ఎన్టీ గత 25 ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు మాత్రమే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రోగ్రామ్ హైలైట్స్కి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ వాళ్ళు 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంటెక్ అయితే చదవడానికి అయితే వాళ్ళు మనకి స్టైపెండ్ అయితే ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ చదవచ్చు? ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఎన్ఐటికే, సూరత్కల్, ఎన్ఐటి తిరుచినపల్లి, ఈ కాలేజీ ఐఐటి ఎన్ఐటీలో అయితే వాళ్ళు మనకి ఎంటెక్ చేయడానికి వీలుగా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు మంత్లీ స్టైపెండ్ 13,400 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 24 మంత్స్కి. అంటే 2 ఇయర్స్కి ప్రతి నెల 13,400 అయితే అమౌంట్ అయితే మనకు స్టైపెండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పాన్సర్షిప్ ఫీ అండ్ ట్యూషన్ ఫీ మొత్తం అయితే కాలేజ్ ఫీ అయితే ఎల్ఎన్టీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ ఎంటెక్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అయితే ఈ కోర్సులు మాత్రమే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా అండర్టేకింగ్ వాళ్ళది ఫ్రెండ్స్. ఒకవేళ సెలెక్ట్ అయిన స్టూడెంట్ వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్ అయితే బాండ్ ఉంటుంది. ఇన్ కేస్ బాండ్ క్రాక్ చేస్తే ఏమన్నా ఇష్యూ అయితే మధ్యలో వదిలిపెడితే ఇక్కడ డిస్ప్లే అమౌంట్ అయితే వాళ్ళకి పే చేసి మనమైతే క్రాక్ చేయవచ్చు. హూ కెన్ అప్లై? ఇక్కడ ఫ్రెండ్స్ ఓన్లీ బీఈ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ. సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 2025 బ్యాచ్ మాత్రమే. వాళ్ళకి 70 జీపీఏ అయితే ఉండాలి, 70% అబోవ్ అయితే ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆలస్యం చేయకుండా అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో వాళ్ళ డిస్క్రిప్షన్లో అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. దీన్ని చదివి అప్లికేషన్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 12th మార్చ్. రిటన్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13th మార్చ్. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏప్రిల్. ఇష్యూషన్స్ ఆఫ్ స్పాన్సర్షిప్ లెటర్స్ మే 25 మేలో అయితే మనకి అపాయింట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.